విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రత్యేక ప్యాకేజీ తర్వాత అది ఇంప్రూవ్ అయ్యి తిరిగి నిలబడుతుందని కార్మికుల్లో ప్రజల్లో వచ్చినటువంటి ఆశలు ఈరోజు సన్నగిల్లిపోతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ముంచడానికే విశాఖ స్టీల్ ప్లాంట్ ముంచడానికే ప్యాకేజీని ప్రకటించారు. 2025లో ప్యాకేజీ ఇచ్చి 2026లో మూసేయడానికి వాళ్ళు ఒక పెద్ద పథక రచన చేసినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్లో వాళ్ళ లంచ్ అవర్లో మీటింగ్లు పెట్టుకున్నారని ఒక నెపంతో 4 ఎంప్లాయీస్కి సాధారణ కార్మికులకి సస్పెండ్ చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఎటువంటి సంజాయిషి అడగలేదు. ఏకపక్షంగా యాజమాన్యం ఈ రకంగా కార్మికులను తొలగించడం అంటే ఒకవైపు ఏమో 3 యూనిట్లు నడిపేస్తాం, 100% ఉత్పత్తి సాధిస్తాం, లాభాల్లో పెడతామని ఒకవైపు ప్రగల్భాలు పలుకుతూ, ఇంకోవైపు ఆ కార్మికుల ఉద్యోగాలను తొలగించి బెదిరించి నిర్బంధించి ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా 100% ఉత్పత్తి సాధించి స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం సాధ్యమా? కార్మికులను విశ్వాసంలో తీసుకోకుండా, కార్మికులను భాగస్వామ్యం చేయకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు లేదా మంత్రులు, వాళ్ళకి మద్దతు ఇచ్చే ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చి ఉత్పత్తి చేస్తారా? అలాగే ఒక 7 ట్రేడ్ యూనియన్ నాయకులకి, సిఐటి ఐటీస్కి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా సిఐటియు ప్రధానమైన నాయకుడికి అయోధ్య రామకేళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు రామస్వామి ఇంకా రామకృష్ణ ఏఐటీసీ వీళ్ళతో పాటు మొత్తం 7 నోటీసులు ఇచ్చారు. ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన చర్య. స్టీల్ ప్లాంట్ని కార్మికుల్ని భాగస్వామ్యం చేసి యూనియన్ని విశ్వాసంలో తీసుకొని నడిపిస్తే వీళ్ళని త్వరగా ఈ సంక్షోభం నుంచి బయటపడేది పూర్తి స్థాయి ఉత్పత్తిలో దిగుతుంది. రోజు కార్మికులను వేధిస్తూ, నోటీసులు ఇస్తూ, సస్పెండ్ చేస్తూ, మొన్నేమో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. డిస్ప్లేస్డ్ వాళ్ళు నిర్వాసితులు వాళ్ళను కూడా తొలగించడానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు 8,500 మందికి పూర్తి స్థాయి శాశ్వత ఉద్యోగాలు ఇస్తామని చెప్పని ఇవ్వకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రిటైర్ అయిపోతారు. ఎదురు చూసి కళ్ళు కాయలు కాసి రిటైర్ అయిపోతున్న పరిస్థితి. వాళ్ళకి ఇస్తామని వాగ్దానం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వాగ్దానం చేశారు. ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? అసలు స్టీల్ ప్లాంట్ ఇన్ని పరిణామాలు జరుగుతుంటే స్టీల్ కార్మికులు ఓటుతో గెలిచిన పల్లా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు? ఎంపీ ఎక్కడున్నాడు? ఏం మాట్లాడలేదు. ఇదేనా మీరు కూడా చేస్తున్న పని అని మీకు అడుగుతున్నాను. ఆ రోజు ఎన్నికల ముందు మీరు చెప్పిన మాట ఏంటి? ఈరోజు చేస్తున్న పని ఏంటి? బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ దీన్ని ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తుంటే మీరు వాళ్ళ తాళం వేసి దీన్ని బలిపోసులు చేస్తారని మీకు అడుగుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ తక్షణం ఈ అన్నింటిని ఉపసంహరించుకొని, సస్పెండ్ నోటీసులను ఉపసంహరించుకొని యూనియన్తో మాట్లాడి దీన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి జరిగే విధంగా చూడాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళు పూర్తిగా అందరినీ తీసుకోవాలి. 20వ తేదీ సమ్మె జాతీయ స్థాయి సమ్మె. 20వ తేదీ సమ్మె జాతీయ సమ్మెలో ఈ కార్మికులు కూడా పాల్గొంటారు. వాళ్ళ హక్కు అది. వాళ్ళ హక్కుల్ని కాలరాసే ఇది వీళ్ళకి లేదు. 40 ఏళ్ళుగా సాగుతున్నది ఫ్యాక్టరీలో. ఏ రోజు లేదు ఈ పరిస్థితి. మరి ఈ రోజు ఎందుకు వచ్చింది వింత పరిస్థితి? తక్షణం ఈ చర్యలని, నిర్బంధ చర్యలను ఉపసంహరించుకొని స్టీల్ ఉత్పత్తి మీద కేంద్రీకరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు దేశం అంతా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశాన్ని మోడీ నడుపుతున్నాడా, ట్రంప్ నడుపుతున్నాడా, ఇది పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ప్రతి అంశం ట్రంప్ ప్రకటిస్తున్నాడు. కాల్పుల విరమణ దగ్గర నుంచి, కాశ్మీర్ దగ్గర నుంచి ఇప్పుడు విందు భోజనాలకు వచ్చేసాడు. పాకిస్తాన్, ఇండియా కలిసి విందు భోజనం చేయాలంట ఆయన సమస్యలు. అవమానం కాదని అడుగుతున్నాను. భారతదేశానికి అవమానం కదా? బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి 16, 17, 18 తిరంగ యాత్రలు పెడతారు. తిరంగ యాత్రలు పెడితే ఇంకేమన్నా తెక్క యాత్రలు పెడతారా? అసలు జాతీయ జెండాని మోసే హక్కు వాళ్ళకు ఉందని అడుగుతున్నాను. జాతిని తాకట్టు పెట్టి అమెరికాకి జాతీయ జెండా పోసి జనాన్ని మోసం చేయటం కాదా? అక్కడక్కడ అనుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఇప్పుడు లౌకిక పార్టీ గట్టిగా నిలబడింది. లౌకికవాదం అని అనేక మంది కోరుకుంటున్నారు. లౌకికవాదం బలపడాలి, మన సమావేశం బలపడాలి. కానీ తెలుగుదేశం తీసుకుని బీజేపీ విలీనం చేసేట్టు కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో బీజేపీ పిలిపిస్తే రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం కలవటం ఏంటి? వాళ్ళతోటి వాళ్ళకేం స్వేచ్ఛ లేదా? స్వతంత్రం లేదా? విలీనం చేసేస్తారా బీజేపీలో తెలుగుదేశం తీసుకుపోయి? తిరంగ యాత్రలు కాదు చేయాల్సిన ఈరోజు ప్రజల విశ్వాస యాత్రలు.
వీడి విశ్వాసం కోల్పోయారు, ప్రజల విశ్వాసాన్ని. ఇప్పుడు పహల్గాం దుర్మార్గం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పెట్టి దాడులు చేసి ఉగ్రవాద శిబిరాల మీద ఆపరేషన్ సింధూర్ జయప్రదం అయిందని రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఆ తర్వాత కాల్పులు కొనసాగాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్ కాల్పులు చేసి మనం ఎదురు కాల్పులు చేస్తాం, తెలుసుకుంటాం. కానీ మేము పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పాకిస్తాన్ సంగతి మొత్తం తేల్చేస్తాం, వాళ్ళ మిలిటరీ కేంద్రాలను ధ్వంసం చేస్తామని బయలుదేరారు. సడన్ గా కాల్పుల విరమణ ప్రకటించారు. జయప్రదం అయిన తర్వాత ఆపరేషన్ సింధూర్ జయప్రదం అయిందని ఒకసారి ప్రకటించిన తర్వాత రాజ్నాథ్ సింగ్ మళ్ళీ కాల్పుల విరమణ అర్థం ఏమిటి? కొన్ని ప్రకటిస్తే మనం ప్రకటించాలి. మన జయప్రదం మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. ఆ రోజే ప్రకటించుంటే మన గౌరవప్రదంగా ఉండేది. మేము చెప్పాము, ఉగ్రవాదం మీద యుద్ధం చేద్దాం, పోరాటం చేద్దాం. ఉగ్రవాదంలో ఎవరైతే పహల్గాంలో దాడి చేశారో వాళ్ళు ఒక్కరిని కూడా పట్టుకోవాలా. ఇప్పుడు యుద్ధ విరమణ పాకిస్తాన్ మా కాళ్ళ దగ్గరికి వచ్చింది, ఓడిపోయిందని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏం హామీ ఇచ్చింది పాకిస్తాన్ మనకి? మేము ఉగ్రవాదం పట్టిస్తామని చెప్పారా? ఉగ్రవాద శిబిరాలు నాశనం చేస్తామని చెప్పారా? లేకపోతే ఇద్దరం కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కొందామని చెప్పారా? ఏం చెప్పారు? ఏం హామీ ఇచ్చింది పాకిస్తాన్ విరమణ చేయడానికి? అంటే ఏ హామీ లేకుండానే ట్రంప్ మాటల మీద వీళ్ళు యుద్ధ విరమణ ప్రకటించారు. అంటే ఇప్పుడు ఏమంటారు? ట్రంప్ కాదు, పాకిస్తాన్ మమ్మల్ని అడిగింది అంటారు. పాకిస్తాన్ అడిగితే భారతదేశం మమ్మల్ని అడిగింది అంటారు. ఒకరు అడిగింది, పాకిస్తాన్ అడిగితే యుద్ధ విరమణ చేస్తారా? పాకిస్తాన్ కోరింది యుద్ధం చేయమని. ప్రజలు కోరారా? మన దేశ ప్రజలు కోరారా? మీరే పోయారు మొత్తం తేల్చేస్తాం పాకిస్తాన్ సంగతిని. వాళ్ళు పట్టుకుంటే జాతిని తాకట్టు పెడతారా? అందువల్ల జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది అమెరికా ప్రభుత్వం. అందుకని మేము ప్రజలకు వాస్తవాలు ఈరోజు మొత్తం అబద్ధాలే ఒక సంస్కృతిగా రాజ్యం వెళ్తారు. ఏ వాస్తవాలు చెప్పటం అప్పుడప్పుడు రక్షణ శాఖ వాళ్ళు ప్రకటిస్తున్నారు, మిలిటరీ వాళ్ళు డైరెక్ట్గా చెప్పే విషయాలు తప్ప ఏవి వాస్తవాలు లేవు. రాజకీయ నాయకులు చెప్పేది ఏది, మీడియాలో వచ్చే అన్ని కూడా మిస్లీడ్ చేసేస్తున్నారు ప్రజలు. పైగా వీళ్ళు బీజేపీ వాళ్ళు, ఆమె ఖురేషి చాలా ధైర్యవంతురాలు, ఆమె స్క్వాడ్రన్ లీడర్. కేవలం ఆమె అధికార ప్రతినిధి. తాము అధికార ప్రతినిధి చెప్పినందుకు ఉగ్రవాదులు సోదరి అంటాడా బీజేపీ ఎమ్మెల్యే? ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళు ముట్టిగా వేసింది. బీజేపీలో ఎలా ఉంది? బీజేపీ స్పందించాలా? బీజేపీ ఉంచుకుంటారు మీరు అతన్ని? సుప్రీంకోర్టు స్పందించింది, బీజేపీ స్పందించాలా? ఉగ్రవాదుల సోదరా? మన భారతీయ సోదరా? ఇటువంటి ఇప్పుడు ఆయన విక్రమ్ మిస్త్రీ, ఆయన అధికార ప్రతినిధి, సెక్రటరీ రక్షణ శాఖకి. గవర్నమెంట్ ఏం చెప్పండి చెబుతాడు. కాల్పుల విరమణ అయిన తర్వాత ఆయన మీద, ఆయన కూతురు మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మీకు దమ్ము ధైర్యం అంటే మోడీ మీద ట్రోలింగ్ చేయండి. ఎంత ఆర్ఎస్ఎస్ మోక యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించి ఇప్పుడు అధికారుల మీద, సైనికుల మీద, అధికారుల మీద ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు దీని బాధ్యత మోడీది. మన మా భర్త చనిపోయే హర్యానాలో ఆమె నన్ను కాశ్మీర్ సోదరులు నన్ను ఆదుకున్నారు, వాళ్ళందరూ మన సోదరులే ముస్లింలు అయినా కూడా అని చెప్పానంటే ఆమెని ట్రోల్ చేస్తారా? నేను తండ్రిని కోల్పోయిన ఇద్దరు సోదరులు వచ్చారు నా కాశ్మీర్లో అని చెప్పినందుకు కాశ్మీర్ మన కేరళ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తారా? చనిపోయిన వాళ్ళు ముస్లిం లేడా? రక్షణించిన వాళ్ళు కనీసం మోడీ తన టీవీ అడ్రస్లో, జాతిని ఉద్దేశించిన అడ్రస్లో కానీ ఎక్కడన్నా కానీ కాశ్మీర్ ప్రజలు ఈ బాధితుల్ని, టూరిస్టు బాధితుల్ని, కుటుంబాలను ఆదుకున్నారు, వాళ్ళు కూడా శాంతి ర్యాలీలు ఉన్నారు, మన సోదరులు అందరం కలిసి ఫైట్ చేస్తున్నాం, ఒక మాట మాత్రంగా వాళ్ళకి అభినందన కానీ కృతజ్ఞత కానీ చెప్పాడా? ఇంతకుముందు ఎన్నడూ కనివిని రీతిలో ముస్లింలు కానీ కాశ్మీర్ ప్రజలు కానీ దేశంతో విలీనం సమైక్యమై అందరం కలిసి పోరాడడం దీని మీద ముందుకు వస్తుంటే వాళ్ళకి చేయి చాపి స్నేహస్తం దాటాల్సిన ప్రధాని కనీసం మాట మాత్రం కూడా ప్రకటించకుండా హిందువుల మీద దాడి. పవన్ కళ్యాణ్ అదే చెబుతారు, హిందువుల మీద మన ముందు ఒక దేశమే దాడి జరుగుతుంది అని చెప్పి ముస్లింలు క్రైస్తవులు వేరు చేసి, దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి పోరాడుతున్న సమయంలో హిందువులు వేరు చేసి ఎవరు హిందువులే ఆయన చెప్పాలి. హిందూ ఎవరు? ఆయన హిందువా? ఎక్కడ ఉంది సర్టిఫికేట్? ఈ రకమైనటువంటి ఉద్రేకాలను రెచ్చగొట్టి విభజన. కాల్పుల విరమణ తర్వాత మౌనం, మోడీ మౌనం, పవన్ కళ్యాణ్ మౌనం. ఏం మాట్లాడు? కాల్పుల విరమణ తర్వాత ఎందుకు మాట్లాడు? పవన్ కళ్యాణ్ అన్ని దూశాడు కదా, కాలు దూశాడు పాకిస్తాన్ మీద. దూసినోడు పోయి యుద్ధరంగంలో పోయి పోరాటం చేసి రావచ్చు. ఉద్రిక్తలు పెంచడానికి ప్రజల మధ్య ఆవేశాలు, భావోద్రేకాలు కల్పించి ఏం సాధిస్తారు మీరు? మతాల మధ్య భావోద్రేకాలు కల్పించి దేశం విచ్ఛిన్నం అవుతుంది, బలహీన పడుతుంది.
ఉగ్రవాదులు ఏదైతే కోరుకున్నారో ఈరోజు బీజేపీ పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారు. ఉగ్రవాదులు ఎందుకు దాడి చేశారు? మన రక్షణ శాఖ ప్రకటించింది, అధికారికంగా ప్రకటించింది. దేశంలో హిందూ ముస్లిం భావోద్రేకాలు రెచ్చగొట్టి విచ్ఛిన్న మత ఘర్షణ సృష్టించడానికే ఉగ్రవాదులు దాడి చేశారు అని వాళ్ళు స్పష్టంగా ప్రకటించింది రక్షణ శాఖ. మరి వీళ్ళు చేస్తుందంటే బీజేపీని పవన్ కళ్యాణ్ చేస్తుందంటే హిందువులు ముస్లింలు విభజన తీర్చే కదా. అంటే ఏదైతే ఉగ్రవాదులు కోరుకున్నారో అదే పని వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ట్రాప్ లో పడ్డారు. ఏమిటి తేడా వాళ్ళకి అడుగుతున్నారు. దేశంతో ఒకటిగా ఉండాలని మనం కోరుకుంటుంటే దేశాన్ని విభజించేటువంటి కుదరదు. కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పి ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటంలో సమాయత్తం చేయడానికి మేము ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యత సదస్సులు యాత్రలు జరపాలని చెప్పి నిర్ణయించాం. ఈ సమైక్యత యాత్రల్ని సదస్సుల్ని జయప్రదం చేయాలి, అన్ని తరగతులు వర్గాల ప్రజలు పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వామపక్ష మేధావుల్ని అభ్యుదయ మేధావులను కూడా ఇటు మేము ఆహ్వానిస్తాము. అందరూ అన్ని వర్గాల వారు పాల్గొంటారు.